గూగుల్లో తెలంగాణ టూరిజం అని టైప్ చేస్తే తెలంగాణ టూరిజం లింక్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా తిరుమల శీఘ్ర దర్శన ప్యాకేజ్ లింక్ని క్లిక్ చేయాలి. ఆ వెబ్సైట్ 2 ఆప్షన్స్ ఇస్తుంది. ఒకటి బై బస్, ఇంకోటి బై ఫ్లైట్. మనం బై బస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్యాకేజ్ పేరు 2 nights 1 day ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ కోడ్ వచ్చేసి 72. మల్టీ ఎక్సెల్ బస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ రోజు అయితే మీరు తిరుపతిని బయలుదేరదాం అనుకుంటున్నారో ఆ రోజు డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సీట్స్ అవైలబుల్ లేకపోతే మీకు ఈ విధంగా ఎర్రర్ చూపిస్తుంది. సో మీరు ఆల్టర్నేట్గా వేరే డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసిన డేట్లో సీట్స్ అవైలబుల్లో ఉంటే మీకు ఇందాక వచ్చిన ఎర్రర్ మెసేజ్ రాదు. ఇప్పుడు పక్కనున్న బుక్ బటన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఈ పేజ్ కొన్ని ఆప్షన్స్ని డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మనం బోర్డింగ్ పాయింట్ని సెలెక్ట్ చేసుకొని ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారో ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీకు నచ్చిన సీట్స్ని సెలెక్ట్ చేసుకొని మీ ప్యాసింజర్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత రైట్ సైడ్లో ఉన్న కంటిన్యూ బటన్ని క్లిక్ చేయండి. మెయిన్ ప్యాసింజర్ ఫుల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అంటే ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ అలాంటివి. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేశాక కంటిన్యూ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత మీ టికెట్ అమౌంట్ని చూపిస్తుంది. పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ డీటెయిల్స్ అన్న పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే పే బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు పే విత్ ఆప్షన్స్లో నెట్ బ్యాంక్, క్రెడిట్ కార్డు అలాంటి ఆప్షన్స్ చూపిస్తుంది. మీరు దేని ద్వారా అయితే పే చేద్దాం అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసి అమౌంట్ని పే చేయాల్సి వస్తుంది. మీ పేమెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇలాంటి ఒక టికెట్ మీ ఈమెయిల్ ఐడికి పంపిస్తారు.